కోటక్ మహీంద్రా వాళ్ళు ఉన్నారు కదా, ఈ కోటక్ మహీంద్రా వాళ్ళ కేఐఎంఎల్, కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు UAE లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇవ్వడానికి అని చెప్పి UAE సెక్యూరిటీ లైసెన్స్ వచ్చాయి. అయితే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. కోటక్ మహీంద్రా స్టాక్స్ కనుక ఆల్రెడీ ఉంటే దాంట్లో యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఎందుకంటే దిస్ ఇస్ బికమింగ్ స్ట్రాంగ్. భారతదేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా మన భారతదేశం ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎకానమీ. ఆ లింకేజ్ బిట్వీన్ భారతదేశం అండ్ UAE కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. UAE వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అంటే లక్సంబర్గ్ డొమిసైల్డ్, అదే విధంగా ఇండియన్ ప్రొడక్ట్స్, ఈ రెండింటిలోనూ వాళ్ళకి వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది ఇంకా బాగా డీకపుల్ చేసుకుంటానికి అండ్ ఎక్స్పాండ్ చేసుకుంటానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా భారతదేశం ఫండ్స్ అనేవి వేరే దేశంలో కనుక కొనుక్కుంటుంటే వెన్ మనీ ఈస్ కమింగ్ ఫ్రమ్ అదర్ నేషన్స్, మన ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు US ఎకానమీ అంత స్ట్రాంగ్ అవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి, మనము వి లవ్ టు ఇన్వెస్ట్ ఇన్ US ఫండ్స్ యాక్చువల్లీ. అలాగే రీసెంట్ గా చైనా ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ ఫండ్స్ లో కనుక మనం పెడితే కనుక వెన్ దట్ కంట్రీ గ్రోస్, వెన్ దట్ ఎకానమీ ఫ్లరిషెస్, మన అమౌంట్స్ అనేవి డబుల్ ట్రిపుల్ కూడా అవుతా ఉంటుంది. అందుకే చాలా ఇలా హెడ్జ్ ఫండ్స్ కానీ ఇలాగా ఇలా హెడ్జ్ ఫండ్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళంతా వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫై చేసుకుంటారు బాగా, డిఫరెంట్ నేషన్స్ లో డిఫరెంట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ స్టార్ట్అప్స్ కానీ ఇలాగా. సో ఇప్పుడు కోటక్ మహీంద్రా అనేది UAE లోకి ఎంటర్ అవడం ఈస్ అ వెరీ గుడ్ సైన్. అదే విధంగా కోటక్ మహీంద్రా ఒక్కదానికే కాదు, ఎందుకంటే దీని ఫండ్ వచ్చిందంటే గనక ఈ ఫండ్ లో లైక్ డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి. Nifty 50 కావచ్చు, Nifty 250, 150, 500, టాప్ 500, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఇలా డిఫరెంట్ ఫండ్స్ వస్తాయి కదా. అయితే ఆ ఫండ్స్ అన్నింటిలో డబ్బులు ఫ్లో అనేది ఇన్ఫ్లో పెరుగుతూ ఉంటుంది అండ్ ఆర్ కంపెనీస్ బికమ్ స్ట్రాంగర్. సో మన టోటల్ స్టాక్ మార్కెట్ అనేది కనుక చాలా స్ట్రాంగ్ అవుతుంది బేసికల్లీ. సో దిస్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ సైన్. అండ్ మన భారతదేశము అనేది మార్కెట్ అనేది గ్లోబల్ గా బాగా డైవర్సిఫై అయ్యి అన్ని దేశాల్లోకి ఎక్స్పాండ్ అవ్వాలి, సో దట్ వీ విల్ బి వన్ ఆఫ్ ద మేజర్ ఎకానమీ ఇన్ దిస్ వరల్డ్.